మీకు ఇష్టం లేని వ్యక్తుల గురించి ఎక్కువగా మీరు వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారా? వాళ్ళే మీ కళ్ళల్లో కనిపిస్తూ, వాళ్ళే మీ మైండ్‌లో రన్ అవుతూ, వాళ్ళు చేసిన పనులు గుర్తొస్తూ, వాళ్ళ మీద ఎందుకిలా చేశారు అని కోపమొస్తుందా? అలా వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం మీరు ఎప్పుడైతే మీకిష్టం లేని వ్యక్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో, వాళ్ళలో మీరు ఏవైతే వద్దు అనుకుంటున్నారో, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీ మైండ్ అడాప్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేస్తుంది. అలా అట్రాక్ట్ చేయడం వల్ల మీకు తెలియకుండానే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. అంటే మీలో ఉన్న ఎమోషన్స్, నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కడో ఒక దగ్గర మీరు ఏదైతే హేట్ చేస్తున్నారో అదే బిహేవియర్ మీరు కలిగి ఉంటారు. లేదా మీరు హేట్ చేస్తున్న బిహేవియర్ కలిగిన వ్యక్తులు మీ లైఫ్‌లోకి మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, అందుకని మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తిలో మీకు ఒక క్వాలిటీ నచ్చకపోతే వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎనర్జీ పంపించడం మానేసి ఆ ప్లేస్‌లో మీకు ఉపయోగపడే పాజిటివ్ థాట్స్ ఫోకస్ చేయడము, పాజిటివ్ క్వాలిటీస్ ఫోకస్ చేయడము చేయాలి. అప్పుడు మీ లైఫ్‌లో చాలా నెగెటివ్స్ అనేవి కట్ అయ్యి పాజిటివ్ లైఫ్ అనేది మీకు డిజైన్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్ లైక్ ఏ మ్యాగ్నెట్. మనం ఏది ఫోకస్ చేస్తే దానినే మళ్ళీ మళ్ళీ మన లైఫ్‌లోకి ఇస్తుంది. మీరు హేట్ చేసే వ్యక్తుల విషయంలోని వాళ్ళ క్వాలిటీస్ మీకు రాకుండా చూసుకోవడానికి కేర్ తీసుకోండి. ఎస్ నేను చేస్తాను అన్న వాళ్ళు కింద కామెంట్స్‌లో ఎస్ అని టైప్ చేయండి. మరిన్ని ఉపయోగపడే వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ AA ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.